ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ లో 24 క్రాఫ్ట్ యూనియన్ ప్రెసిడెంట్స్ నిన్న రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నిర్మాతలతో జరిగిన చర్చల్లో కొన్ని అంశాలు అస్పష్టంగా ఉన్నాయంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని అన్నారు. నిర్మాతలు చెప్పిన కొన్ని రూల్స్ తమకు అర్థం కాలేదన్నారు. ఇక కాల్ షీట్స్, గంటల లెక్క, నాన్ మెంబర్ సండే లేదా హాలిడేస్ కు సంబంధించిన సింగిల్ కాల్ షీట్స్ గురించి నిర్మాతలు ప్రస్తావించినట్లుగా అనిల్ వల్లభనేని తెలిపారు. నిర్మాతలు ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఇవాళ ఉదయం మరోసారి చర్చలు జరిగితే సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లుగా అనిల్ తెలిపారు. ఇక మరోవైపు నిర్మాత విశ్వప్రసాద్ చేసిన స్కిల్స్ లేవు అనే వ్యాఖ్యలను అనిల్ వల్లభనేని తప్పుపట్టారు. ఇక స్కిల్స్ లేకుండా ఇండస్ట్రీ ఎంత దూరం వచ్చేదా అంటూ ప్రశ్నించారు. వారికి కొన్ని రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ కనుక మాకు ఒప్పుకుంటే మేము వేతనాల పెంపుకి అంగీకరిస్తామని వారు చెప్పారని మా కమిషనర్ గారు ఒక 4 పాయింట్లు చెప్పారు. ఆ 4 పాయింట్లలో ఇప్పుడు 24 శాఖలు అందరినీ పిలిచి దాని మీద చర్చలు జరపడం జరిగింది. దాంట్లో మాకు అసలు ఆ పాయింట్స్ ఏంటనేది కూడా సరిగా ఇంకా లోతుగా అర్థం కాలేదు. కానీ పైకైతే మాత్రం కాల్ షీట్ 12 గంటల కాల్ షీటు, 6 to 6 గంటల వరకు అని, 9 గంటల నుంచి 9 గంటల వరకు అని చెప్పారు. కానీ మేము ఇప్పుడు కూడా 6 గంటల నుంచి 6 గంటలకే పనిచేస్తున్నాం. మరి కాల్ షీట్ మళ్ళీ 9 గంటల నుంచి 9 గంటల వరకు అన్నారు. అసలు దాంట్లో మాకు అర్థం కాలేదు అని మేము వారికి చెప్పడం జరిగింది. తర్వాత వారు మనం ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నట్టుగా నాన్ నంబర్స్ విషయం ఒకటి మాట్లాడారు. దాని మీద మాకు క్లారిటీ లేదు. అసలు నాన్ నంబర్స్ అంటే ఎవరు, ఎలా తీసుకుంటారు, ఇప్పటికి కూడా మా దగ్గర లేకుండా ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తే మేము నాన్ నంబర్లుగా వాళ్ళని మీరు తీసుకుంటున్నా కానీ మేము ఇప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. మరి అసలు నాన్ నెంబర్స్ మీద క్లారిటీ ఏంటనేది మళ్ళీ మాకు అర్థం కాక మేము దాన్ని కూడా మేము వారితో మాట్లాడడం జరిగింది. ఇక సండేలు కూడా మేము సింగిల్ కాల్ షీటే ఇస్తాము. హాలిడే రోజు కూడా మాకు కంపల్సరీగా సింగిల్ కాల్ షీట్ ఇస్తాం, డబుల్ కాల్ షీట్ ఇవ్వమని చెప్పారు. ఇక రేషియో గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా మేము చర్చలు జరిపాము.